చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమానికి మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభు మీ సన్నిధిలో ఉండి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే ధన్యతను మాకు ప్రసాదించారు. నాయన, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఇక్కడ అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఇంతవరకు చక్కని కీర్తన ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య పరిచయం ద్వారా కనపరిచారు. నాయన, మీ గ్రంథం నుంచి మీ విలువైన జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఆయన మీ ఆత్మ సహకారాన్ని కోరుచూ ఉన్నాం. వినగల బుద్ధిని, గ్రహించగల మనసు మా అందరికీ ప్రసాదించమని, అంధకార శక్తులను దూరపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామాన మరొకసారి అందరికీ పరిచయం తెలియజేస్తూ దైవలేఖనాల్లోనికి మనం ముందుకు కొనసాగుతాం. గత దినాలుగా ఎన్నో దైవ జ్ఞాన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక భక్తుడు దైవాన్ని అన్వేషించడానికి ఆయన ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మాటను మనం ఈరోజు నేర్చుకుని మనం ముందుకు కొనసాగుతాం. యోబు గ్రంథం 23వ అధ్యాయంలో, యోబు గ్రంథం 23వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదువుకుని ఈ వాక్య భాగానికి ముందుకు కొనసాగుతాం. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అని ప్రార్థన చేస్తున్న భక్తుడిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన నివాస స్థానానికి చేరాలని, ఆ తర్వాత ఏమన్నాడంటే ఆయనని ఎక్కడ కనుగొందును అంటే ఆయన నివాస స్థలం చేరాలని భక్తుడుంటే ఆయన్ను ఎక్కడ కనుగొందును అంటే ఆయన ఎక్కడ కనుగొంటే కదా ఆ చోటుకి వెళ్ళే అవకాశం ఉంది, అది నాకు తెలియబడునుగాక అని ఒక భక్తుడు చేసిన ప్రార్థన మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఈ ప్రపంచంలో దేవుడు ఎన్నో రుజువులు, ఎన్నో కార్యాలు మనుషుల మధ్య తెలియపరచాడంట. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాం. ఆయన అదృశ్య లక్షణము అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి అన్నాడు కదా. ఆయన సృష్టించిన జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి అన్నాడు. అంటే ఒక విషయాన్ని మనకి ఇక్కడ గ్రహిస్తే, ఈ సృష్టి యొక్క వస్తువులు ఆలోచించటం వల్ల కూడా దైవం యొక్క లక్షణాలు కనపడుతూ ఉన్నాయి అని చెప్పాడు. అపోస్తుల కార్యాల్లోకి వెళితే 17వ అధ్యాయంలోకి వెళితే 25వ వచనం చదువు, 24 నుంచి చదువు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఓకేనా? అంటే మనుషులు కట్టిన నిర్మాణంలో దేవుడి అవకాశం లేదు. అలా ఉన్నాడు అనుకోండి, ఆయన ఉన్న చోటు ఏదో మనుషులకి తెలిసిపోదు. తర్వాత ఆయన అందరికీ జీవమును
ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాదు. అంటే ఆయనకు లోటు ఉంటేనే మనుషుల చేతులతో సేవ పొందుకుంటాడు. అది చెప్పి తర్వాత 26వ వచనం కూడా చదువుతాం. సరే, 28వ వచనాన్ని చదువుతాం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు అన్నాడు. ఈ విషయాన్ని బట్టి మనం చూస్తే, ఈ గ్రంథంలో మాటలు చూస్తే, దేవుడు అక్కడ చెప్పాడు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని చెప్పి ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. అంటే ఆయన సమీపంగానే ఉన్నాడు, దగ్గరగానే ఉన్నాడు. కానీ నరుడు దేవుణ్ణి తెలుసుకోవటంలో విఫలుడయ్యాడు అని మనం నమ్మచ్చు. అయితే దైవ గ్రంథం అపోస్తుల కార్యాల్లోనే ఈరోజు ఈ బోధన విధానాన్ని గురించి మాట్లాడుతూ ఒకసారి చూద్దాం. అక్కడే 14వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుదాం. అయ్యలారా, మీరెందుకు ఎలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. వీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోను సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్తను ప్రకటించుచున్నాము. అంటే ఇప్పుడు సువార్త ప్రకటన లోకం దేవుని వైపు తిరగాలని ప్రకటన. సువార్త అనేది లోకాన్ని దేవుని వైపుకి త్రిప్పాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం. అయితే సువార్త ప్రకటిస్తున్న క్రైస్తవులు కొందరు ఏమనుకుంటున్నారంటే, లోకంలో 20 అపోస్తుల కార్యాలు 26 అధ్యాయాలు చూస్తే, అపోస్తుల కార్యాలు 26 అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే మనసు పెట్టండి దయచి. ఇక్కడ పౌలు గారు అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నాడు. 27వ వచనం, అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా అన్నాడు. ఎవరిని? అగ్రిప్ప అనే రాజుగారిని పౌలు గారు ఏమన్నాడయ్యా అంటే, ప్రవక్తలు నమ్ముచున్నారా అని. ఇప్పుడు పౌలు అతని ముందు దోషిగా నిలబడ్డాడు. అతని యొక్క న్యాయాన్ని కనపరుచుకుంటూ ఉన్నాడు. అయితే ఈయనేమన్నాడయ్యా అంటే, ఒకటే, నన్ను కాదు నమ్మటం, నేను చెప్పే మాటలు కాదు, మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా అని అడిగాడు రాజుగారిని. తర్వాత అది నమ్ముచున్నారని ఎవరో మళ్ళీ పౌలు గారే అన్నాడు. ఆ తర్వాత అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవులుగా చేయించుచున్నావే అని పౌలుతో చెప్పాడట. అంటే ఎంత సులువుగా క్రైస్తవం చేసేద్దాం అనుకుంటున్నావే నువ్వు అన్నాడట. ఎవరో? అగ్రిప్ప రాజు. అసలు సువార్త, క్రైస్తవులు బోధించే సువార్త ఎవరి వైపు త్రిప్పాలని? దేవుని వైపు త్రిప్పాలని. దేవుని వైపు త్రిప్పాలన్న సువార్తలో ఆయన ఏమన్నాడయ్యా అంటే, ప్రవక్తలు నమ్ముచున్నారా అన్నాడట. మొదట ఆధారం. ఆ ప్రవక్తలు కానీ నమ్మానని చెప్పాను అనుకోండి, నన్ను ఎంత సులువుగా ఏం చేసేయగలవు నువ్వు? క్రైస్తవునిగా చేసేస్తావు అని అతను ఓపెనింగ్ చెప్పుకోవడం జరిగిందంట అగ్రిప్ప రాజు గారు. అయితే ఇక్కడ మనం కొన్ని మాటలు ఈరోజు పరిశీలన చేద్దాం. దయించి గ్రంథస్థం మీద రాసుకుంటున్న విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టండి. దైవ గ్రంథం చాలా స్పష్టంగా దైవ గ్రంథం నుంచి మనకు నేర్పుతూ ఉంది. ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్తాం. యోబు గ్రంథంలోకి వెళ్తాం. యోబు గ్రంథం 35వ అధ్యాయము
11వ వచనాన్ని చదువు. భూ జంతువుల కంటే ఎవరో దేవుడు భూ జంతువుల కంటే ఏమి నేర్పాడంట? ఎక్కువ బుద్ధి నేర్పాడంట. తర్వాత ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు అంటే భూ జంతువులు ఆకాశ పక్షుల కంటే బుద్ధి జ్ఞానాన్ని ఎక్కువ నేర్పుతుంది ఎవరికే? మనుషుడికంట. తర్వాత నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవరూ లేరు. ఆ జ్ఞానాన్ని బట్టి చూస్తే మరలా 12వ అధ్యాయం దగ్గర కూడా వెళ్తాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం దగ్గరికి వెళ్తాం. 7వ వచనం. అయినను మృగములను విచారించు, అవి నీకు, దాని అర్థం ఏంటంటే జంతువులు విచారించుము, అవి నీకు. ఎందాకేం చెప్పాడు? భూ జంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే బుద్ధి జ్ఞానాన్ని దేవుడు నేర్పుతున్నాడు. ఎవరికి? మనుషులకి. మొదటి ప్రసంగం ఎవరు చెప్తున్నారయ్యా అంటే మనుషుడికి మొదటి ప్రసంగం దేవుని కూర్చున్న బోధ బుద్ధి ఎవరు నేర్పుతున్నారు అంటే ఇప్పుడు అక్కడే చెప్పాడు. ఏది? 7వ వచనం. అయినను మృగములను విచారించుము. దేవుని ప్రసంగం అని మనం దైవలేఖనం దగ్గరికి వచ్చాం. ఎందాక అగ్రిపరాజు ఏమన్నాడు? పౌలు ఏమన్నాడు? మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా అన్నాడు. అంటే దీన్ని నమ్మితే క్రైస్తవుడు అవ్వడానికి అవకాశం ఉంది అనుకుంటున్నాం. క్రైస్తవుడు అవ్వడానికి అది తదుపరి తర్వాత మాట. కానీ మొదటగా దేవుడు లోకానికి ఇచ్చిన ఉపదేశం ఎవరి ద్వారా అంటే జంతువుల ద్వారా ఇస్తున్నాడు. మృగాల ద్వారా మృగాలను అడుగు, అవి మీకు బుద్ధి నేర్పుతుంది అంటున్నాడు. అవి నీకు బోధించును. తర్వాత ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియ. అంటే ఆకాశ పక్షులు చెప్తాయంట దేవుని గురించి, భూ జంతువులు చెప్తాయంట. తర్వాత భూమిని గురించి ధ్యానించని ఎడల అంటే భూమి కూడా ఏం చేస్తుంది? తర్వాత సముద్రములోని చేపలు. ఎంత విచిత్రం అండి! చేపలు ఎలా చెప్తాయి అమ్మా? చేపలు ఎలా చెప్తాయి? భూమి ఎలా చెప్తుంది? ఆకాశ పక్షులు ఎలా చెప్తున్నాయి? మృగాలు ఎలా చెప్తున్నాయి? తర్వాత ఎలా చెప్తున్నాయి చూడండి. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల, అది వీటన్నిటిని బట్టి నరుడు ఏం చేసుకోవాలి? ఆల్రెడీ అవి ఏం చేస్తున్నాయి? బోధిస్తున్నాయి. గమనించాలి, బోధిస్తున్నాయి. కానీ ఆ బోధ ఏం చేసుకోవాలి? వీడు ఆలోచించుకోవాలంట. అవి నాకు బోధిస్తున్నాయంట. మనం ఈరోజు ఆదివారం కనుక వెళ్ళాం, తెచ్చుకున్నాం. ఏది? చేపలు. మనం ఏమనుకున్నామంటే మనం తినడానికి తెచ్చుకున్నాం. కానీ దాని అర్థం ఏంటయ్యా అంటే అది బోధించిందంట. ఏది? చేప. ఎలా బోధిస్తుంది ఏంటి చెప్పి నేర్చుకుందాం. ఇప్పుడు కిందకి రండి. వీటన్నిటిని బట్టి యోచించుకున్న ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసేనని తెలుసుకొనలేని వాడెవడు? అంటే ఇప్పుడు ఆ చేప బోధిస్తుంది అనుకోండి, నన్ను నిర్మించినోడు ఒకడు ఉన్నాడని చెప్తుందంట. ఏది? చేప. ఓకేనా? అలాగే ఒక జంతువు కూడా అది మన కళ్ళ ముందు ఉందనుకోండి, దాన్ని నిర్మించిన వాడు ఒకడు ఉన్నాడట. భూమి కనబడుతుంది అనుకోండి, భూమిని కూడా నిర్మించిన వాడు ఒకడు ఉందని అది చెప్తుందంట. భూమి చెప్తుంది, జంతువులు పక్షులు చేపలు కూడా చెప్తున్నాయి అంట. ఏమని చెప్తున్నాయి? వీటన్నిటిని బట్టి మనం ఆలోచించుకోవాలంట. వీటన్నిటి బట్టి మనం ఏం చేసుకోవాలి? ఆయన సృష్టింపబడిన వస్తువులు ఆలోచించుట వలన అని పదం ఇందాక రోమపత్రులు చదువుకున్నాం. అంటే ఆలోచిస్తే దేవుడు ఎవరో అర్థమైపోద్ది. ఓకేనా? ఆలోచించటం పక్కన పెట్టి గమనించాలి. దేవుడు ఎక్కడున్నాడన్నది వెతుక్కుంటూ ఉన్నారు. కొందరు సరిపెట్టుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చూడండి, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములున్నవి కదా అన్నాడండి. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలు. అంటే జీవరాశులకేమో ప్రాణం ఉంది, మనుషులకేముంది? ఇప్పుడు ప్రాణం గొప్పదా ఆత్మ గొప్పదా అంటే ఆత్మ గొప్పదే. కానీ ఆత్మ ఉన్న నరుడు ప్రాణం ఉన్నవి అవి బోధించడం కూడా అర్థం చేసుకుంటా. కొంచెం లోపలికి వెళ్తాం. మనమే ఒకసారి ఏదైనా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మనల్ని అనే మాట ఏంటయ్యా అంటే
ఎన్నో జంతు పేరు వాడేస్తారు మనం ఆయన మాట వినకపోతే. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి? మనుషుడు స్థాయి మర్చిపోతుంటే జంతువుతో పోలుస్తాం. అవునా? అది బుద్ధి చెప్పడానికి సుమా. ఇప్పుడు దేవుణ్ణి మరిచిన మనుషుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మొదటగా జంతువులు పక్షులతో ఏం చేస్తున్నాడో బోధా బుద్ధి నేర్పుతాడట. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది నేర్పి ఒక మాట చూపిస్తాను చూడండి. నేర్పుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం. 12 అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం. చూసారా? ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం 12వ వచనం. ఇదియుగాక ఈ మాట, నా కుమారుడా. ఏమంటున్నాడండి? మంచి మాటలు విను. ఏంటంట? పుస్తకములు అధికముగా. దానికి అంతం లేదు. దేనికి? పుస్తకాలకి. పుస్తకాలు అధికంగా ఏమవుతున్నాయంట? రచించబడును, దానికి అంతము లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకం అంతవరకు కూడా మనుషులు ఏం చేస్తూ ఉంటారు? రాస్తూ ఉంటారు పుస్తకాలు. ఓకేనా? ఏ తర్వాత విస్తారముగా విద్యా అభ్యాసము చేయుట. ఈ మాట చదువుకున్న పిల్లలు ఉంటే కొంచెం ఫీల్ అవుతారు, అంతే కదా? దీన్ని మనసులో పెట్టుకుని చదవడం మానేస్తారు. ఒకటి దీని అర్థం ఏంటంటే విస్తారంగా విద్య అభ్యాసము చేయుట. ఎందుకంటే ఎన్ని విద్యలు ఇక్కడ దేనికోసం? అంతే. ఓకేనా? అయితే ఈ మాటలు చెప్తున్నాడు. అప్పటికి ఏమున్నట్టు? సొలొమోను కాలంలో ఏమున్నట్టు? పుస్తకాలు ఉన్నాయి. అంతే కదా దాని అర్థం. రాజుల మొదటి గ్రంథం 4 అధ్యాయం. 30 నుంచి. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానము కంటేను అధికమై ఉందంట. ఎవరికై? సొలొమోను గారికి ఉన్నది. అప్పటికి ఎవరున్నారు? జ్ఞానులు ఉన్నారట. ఆ మాట అది చెప్తారు. తూర్పు దేశపు జ్ఞానులు. అందుకే యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరు వచ్చారు? మరి అది వాళ్ళు ఏం సామాన్యులు కాదు. తర్వాత ఎవరున్నారంట? ఐగుప్తీల జ్ఞానులు. ఓకే, ఐగుప్తు దేశస్తులు కూడా జ్ఞానవంతులే. ఇప్పుడు వాళ్ళందరికంటే మించిన వాడు ఎవరు? సొలొమోను. ఏమో ఇప్పుడు కిందకు అతడు సమస్తమైన వారి కంటే, యజ్రాహీయుడైన యోతాను కంటే, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అను వారి కంటే జ్ఞానవంతుడై ఉండెను. ఎవరు అంటే ఆ తూర్పు దేశస్తుల కంటే, లేదా రెండవది ఐగుప్తుల జ్ఞానుల కంటే, ఇంకా ఆయన చుట్టుప్రక్కల ఉన్న వారి అందరికంటే జ్ఞానవంతుడు ఎవరయ్యా అంటే సొలొమోను గారంట. తర్వాత అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిని వ్యాపితమాయను. ఎవరిదే? ఇప్పుడు చూద్దాం. ఈ 32. అతడు ఆ జ్ఞానంతో అతడు 3000 సామెతలు చెప్పాడంట. అర్థమైందా మీకు? ఎన్ని సామెతలు? అన్ని ఇందులో లేవు. ఓకేనా? 3000 సామెతలు చెప్పాడంట. ఎవరో? తర్వాత ఇంకో మాట, 1005 కీర్తనలు రచించాడంట. ఒక విధంగా చెప్పాలంటే దావీదు కంటే ఎక్కువ రాసినాడు ఇతనే. కానీ కీర్తన గ్రంథంలో ఎవరు ఎక్కువ ఉంటాయి? మరి మిగిలినవి. ఓకేనా? 1005 కీర్తనలు రాశాడంట. ఓకే, ఇది భక్తికి సంబంధించింది లేదా హితోపదేశానికి సంబంధించింది, అంతేనా? ఇప్పుడు చదువుతాం 33. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలలో నుండి మొలుచు ఇసోపు మొక్కనే గాని, చెట్లనన్నిటిని గూర్చి అతడు. దాని అర్థం ఏంటంటే లెబానోనులో ఉండు దేవదారు వృక్షం అంటే అది ఎత్తైన వృక్షం. ఏది? దేవదారు వృక్షం. అందుకే దేవదారు బ్రాణతోటి కట్టాడు దేవాలయాన్ని కూడా. అంటే విలువైన వస్తువు అది, విలువైన వృక్షం అది. అంటే దాని అర్థం ఏంటంటే ఎత్తైన చెట్టు గురించి రాశాడంట. ఎవరో? సొలొమోను. రెండవది ఏమన్నాడు?
గోడలో నుండి మొలుచు ఇసోపు మొక్క. ఇసోపు మొక్క ఎక్కడ మొలుతుందో తెలుసా? గోడలో. దాని అర్థం ఏంటి? అతి చిన్న మొక్కది. అంటే పెద్ద మొక్కల గురించి రాశాడు, చిన్న మొక్కల గురించి రాశాడంట. అంటే చిన్న మొక్కల్లో ఉన్న జ్ఞానాన్ని రాశాడు, పెద్ద మొక్కల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా రాశాడట. ఓకేనా? అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్ని మొక్కల గురించి ఆయన ఏం చేశాడు? రాశాడు. దాన్ని వృక్ష శాస్త్రం అంటారు. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుందో అవన్నీ అన్నమాట దాని అర్థం అది. అందుకు వృక్ష శాస్త్రాన్ని రాశాడే లేదా ఆయన? రాశాడు. అదో పుస్తకం అనొచ్చు అనకూడదా? కీర్తనల పుస్తకం ఉందా? సామెతల పుస్తకం ఉందా? తర్వాత కిందకు వచ్చేద్దాం. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములని వాటిని గూర్చి అతడు రాశాడు. దీని అర్థం ఏంటి? జంతు శాస్త్రం అనొచ్చా, జీవశాస్త్రం అనొచ్చా? అంటే ఈ పుస్తకాలు కూడా ఏం చేశాడు ఆయన? రాశాడు. ఎవరో? సొలొమోను గారు. తర్వాత అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు దేనికోసం వచ్చారంట? జ్ఞానం కోసం వచ్చారట. ఇప్పుడు ఆయనకున్న జ్ఞానం ఎంత జ్ఞానం? వృక్షశాస్త్రం రాశాడు, తర్వాత జీవశాస్త్రం రాశాడట. ఆయన ఏమి సామాన్యుడు? ఎంత రాసునుడు ఏమన్నాడు? ఎంత రాసునుడు ఏమన్నాడంటే, ఆ పుస్తకాలు అనేక రచించబడును, వాటి వల్ల ఏమన్నాడు? అతి విద్య అభ్యాసం చేయటం దేహానికి ఆయాసం అన్నాడు. మరి దీనివల్ల అతనికి లాభమే కదా, అది ఉండటమే కదా. అతని దగ్గరగా ఆయప్ప అధిపతులు అందరూ వచ్చారు, ఆ జ్ఞానం ఉంటాయి వల్లే కదా. రైట్. దైవ గ్రంథం సొలొమోను కంటే గొప్పవాడు యేసు. ఓకేనా? అతను చూసిన దాన్ని రాశాడు. ఎవరో? సొలొమోను. కానీ దైవ గ్రంథం గమనించాలి. ఈ పుస్తకాలు రాయటం కంటే జగత్ ఉత్పత్తి మొదలుకున్న పుస్తకం ఒకటి ఉందంట. అర్థమైంది మీకు? జగత్తు ఉత్పత్తి అయిన కానీ పుస్తకం ఉందంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఆ దేవుని దగ్గర ఉన్న పుస్తకం ఏంటో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 17 చూసారా? 8వ వచనాన్ని చదువుతాం. ఇది రోమాపట్నం నాశనం గురించి చెప్పిన అధ్యాయం ఇది. ఏది? కానీ బబులోను సాదృశ్యం చూపించి చెప్తాడనమాట. ఓకేనా? పేరేమో బబులోను పట్టణం వాడతాడు పదాలు, కానీ రోమా సామ్రాజ్యం గురించి నాశనం. ఏది? ఈ 17వ అధ్యాయం. ఓకేనా? ఇక్కడి నుంచి మనసు పెట్టండి. 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనముకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. ఆ మృగం ఎవరో కాదు, రాజును సూచిస్తుంది. మీకు అంత డౌట్ అయితే 12వ వచనం చదువుకోండి. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. అర్థమైంది ఇప్పుడు ఏదన్నా? ఆ కొమ్ములు లేదా ఆ మృగం ఎవరయ్యా అంటే మనుషుల గురించి చెప్పిన మాట అది. అమ్మా ఇప్పుడు చూడండి, మళ్ళీ 8వ వచనం కాడికి వెళ్ళిపోతాం. నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమును పోవుటకు సిద్ధంగా ఉందంట. తర్వాత అండర్లైన్ చేయండి ఈ మాట. మనకి భూ నివాసులలో జగత్ ఉత్పత్తి మొదలుకుని, అంటే దాని అర్థం ఏంటి? జగత్ ఉత్పత్తి అంటే సృష్టి ఆరంభం నుంచి మొదలుకుని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగముండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుతున్న ఆ సంగతి తెలిసిన ఆశ్చర్య పడుదురు. ఇప్పుడు మన పాయింట్ ఏంటి అంటే, జగత్ ఉత్పత్తి మొదలుకొని ఏముందంట?
జగత్తు ఉత్పత్తి మొదలుకొని ఏ గ్రంథం ఉంటుంది దేవుని దగ్గర? అది. ఇక్కడ గ్రంథాలు వేరు. ఇక్కడ కూడా జీవశాస్త్రాన్ని రాశాడు. ఎక్కడ వరకే ఈ జీవ గ్రంథం. అర్థమైందండి? జీవశాస్త్రం ఎక్కడి వరకుని? ఓ మాట, సరే ఒక చెట్టు, ఒక పక్షి ఉంది, అది చచ్చిపోతే మళ్ళీ రాస్తాడా? రాయడు. అంటే ఎక్కడున్న జీవశాస్త్రం ఏంటయ్యా అంటే, ఎక్కడున్న వృక్షశాస్త్రం ఏంటయ్యా అంటే, ఎక్కడున్న జీవాన్ని మాత్రమే రాయగలదు. కానీ పరలోకంలో ఏముందంట? జీవగ్రంథం ఉందంట. ఇప్పుడు ఆ జీవగ్రంథం ఏంటో తెలుసండి? ఎప్పటి నుంచి రాయబడ్డదో తెలుసా? జగత్తు ఉత్పత్తి మొదలుకొని భూ నివాసుల గురించి రాస్తున్నాడంట. ఎక్కడ? పరలోకంలో జీవగ్రంథం దేవుడు రాస్తున్నాడంట. అది చాలా జాగ్రత్తగా. అక్కడ జీవగ్రంథం. ఎక్కడ అనేక పుస్తకాలు ఉన్నాయి. ఎక్కడ కూడా భూ సంబంధమైన జ్ఞానం ఉంది. కానీ కొన్ని విషయాలు చూపిస్తాను. ఇంకా కొన్ని పుస్తకాల గురించి చూపిస్తాను. ఇంకా సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 10వ అధ్యాయము. తరగతి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం. ఈ మాట చూడాలి. తర్వాత సమూయేలు ఈ చూడాలి. రాజ్య పాలన పద్ధతి అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? రాజు ఎలా పరిపాలించాలో, ప్రజలకు రాజుకి ఎలా లోబడాలో, ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజ్య పాలన పద్ధతి జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచాడు. అంటే ఇప్పుడు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, రాజు ఎలా ఉండాలో, రాజ్య ప్రజలు ఎలా ఉండాలో అన్న గ్రంథం కూడా రాసాడా లేదా? రాశాడు. ఇప్పుడు ఆ గ్రంథం కూడా ఉంది, ఆ పుస్తకం ఉంది. అది చరిత్ర పుస్తకాలు. అవి నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం. అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు 14వ వచనాన్ని చదువుతాం. 17-14. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేర్లు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములు దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము అన్నాడు. అంటే వీళ్ళ శత్రువులుగా నడుచుకున్నారు కనుక, మీరేం చెయ్యాలి? గ్రంథంలో రాసుకుని దానికి యెహోషువకు వినిపించు. ఎందుకంటే నీ తర్వాత నాయకుడు ఎవరో? అది. అంటే దాని అర్థం ఏంటి? తర్వాత మళ్ళీ నీ కాలంలో కూడా వారు ఎలాంటి వారని? శత్రువులు కనుక నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటావని యెహోషువకు కూడా చెప్పు అన్నాడు. ఇంకా లోపలికి వెళితే యుద్ధాల గ్రంథం ఒకటి ఉంటుంది. అంటే యుద్ధాలు ఎన్ని జరిగినాయి, ఓకేనా? యుద్ధాల గురించి కూడా గ్రంథం ఉంటుంది. యాషారు గ్రంథం ఉంటుంది. రాజుల యుద్ధాల గ్రంథం ఉంటుంది. అంటే రాజులు ఎవరితో యుద్ధం చేశారు అది రాసుకోవటం, ఓకేనా? రాజులు ఎవరితో యుద్ధాలు చేశారో అది రాసుకోవటం. అలాగే రాజులు ఎవరికి హాని చేశారో అది రాసుకోవటం. రాజ్యం ఎలా ఉండాలో అదొక పుస్తకం, ఓకేనా? మనకు అంత పుస్తకాలు తెలియదు. ఇంకా చెప్పాలి అంటే రాజుగారు తన వ్యక్తిగతమైన దాన్ని కూడా దినచర్య పుస్తకం రాసుకున్నాడా? అది ఎస్తేరు గ్రంథంలోనూ మనకు కనపడుతుంది. రాశాడా లేదా? రాశాడు. అంటే తన దినచర్య అంతా కూడా ఏమవ్వాలి? రాజుగారి దినచర్య అంతా కూడా ఒక గ్రంథం రాసుకోవాలి. అంటే ఈ విధంగా చెప్పాలంటే భూమి మీద ఉన్న ప్రతి పుస్తకాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒక రాజు గురించి చదువుకోవాలంటే ఆ పుస్తకం చదవాలి, యుద్ధాల గురించి చదవాలంటే ఆ పుస్తకం చదవాలి, వృక్షాల గురించి చదవాలంటే ఆ పుస్తకం చదవాలి, జంతువుల గురించి చదవాలంటే పుస్తకాలు చదవాలి. అంతేనే కదంటారా? ఇన్ని పుస్తకాలు చదివితే ఇక్కడ ఏంటో మనకే తెలియదు. కానీ ఇది ఎంత చదివినా కూడా ఏమన్నాడు? రైట్. తర్వాత కానీ ఈ పుస్తకాల కంటే పైన పుస్తకం ఉందంట. అది ఇప్పుడు ఆ పుస్తకంలో మన పేరు ఉందా లేదా? ఈ పుస్తకంలో వారి పేరు ఎలాగైతే లిఖితమై ఉందో, ఓకేనా? అది ఇక్కడ పుస్తకాల్లో రాసిన వారి పేర్లు అక్కడ ఉన్నాయో లేవో తెలియదు. ఎక్కడున్న వారి పుస్తకాలు మన పేరు లేకపోయినా పర్లేదు, కానీ పరలోకంలో మాత్రం జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే చాలా ప్రమాదం. దాని అర్థం ఏంటంటే అక్కడ లేకపోతే అక్కడికి వెళ్ళే అవకాశం లేదు.
ఎక్కడున్నవారు ఇక్కడ పరిపాలించారు కనుక ఎక్కడున్న పుస్తకాలు రాశారు. ఇది నిజం. అవును, ఈ రాజు బతికాడు, ఈ రాజు కాలంలో ఇలా జరిగింది, ఈ రాజు ఎంత జ్ఞానంతో బ్రతికాడని ఎక్కడున్న పుస్తకాలతో రాశాడు కనుక ఇది ఓకే, ఈయన బ్రతికాడు జీవించాడని ఒక నిదర్శనం. కానీ ఎక్కడున్న వారు మరో లోకానికి వెళ్ళవలసిన వారై ఉన్నారు కనుక మరి అక్కడున్న పుస్తకంలో పేరు ఉందా లేదా అన్నది చూసుకోవాలి అమ్మా. ఓకేనా? ఇప్పుడు ఏ పుస్తకం గొప్పదే అమ్మా? దీని గురించి యోహాను సువార్తలో 5వ అధ్యాయము 39వ వచనం. 5:39. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడున్న పుస్తకాల్లో వారి జీవము లేదా వారితో ఉన్న బ్రతుకులు రాశారు. ఓకేనా అమ్మా? కానీ ఇప్పుడు యేసు ప్రభువును గూర్చిన చరిత్ర ఎక్కడుంది? లేఖనాల్లోనే ఉందంట. అది కూడా వ్రాత రూపకంగానే ఉందంట. చూడండి, మళ్ళీ లేఖనములు యందు ఏముందంట? నిత్యజీవం. అంటే ఇప్పుడు మన చేతుల్లో ఏముంది? లేఖనం ఉంది. ఇప్పుడు నిత్యజీవం అంటే పరలోకం. అంటే ఈ లేఖనాలు చదివితే, చాలా జాగ్రత్తగా, ఈ లేఖనాలు చదివితే మన పేరు అక్కడ దేవుడు రాసే అవకాశం ఉందంట. అక్కడ పేరు రాయాలంటే మనం నిత్యజీవం ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే ఎక్కడుంది? అది లేఖనాల్లో ఉంది. నీ పేరు అక్కడ రాయబడ్డదో లేదో రుజువు తెలుసుకోవడానికి ఎక్కడుందయ్యా అంటే ఎక్కడ ఉందంట. తర్వాత చదవండి, చెప్తాను. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని ఏం చేస్తున్నారంట? ఇందాక మనం రాసుకున్న పుస్తకాలు కూడా ఏం చేశాడు ఆయన? వృక్ష శాస్త్రం గురించి ఏం చేశాడు ఆయన? చూసి రాసేసాడా? పరిశోధిస్తేనే రాస్తాడు. ఆ మొక్క ఇది ఇలా పనిచేస్తుంది, ఈ జంతువు ఇలాంటిది, ఇవన్నీ కూడా పరిశోధిస్తేనే అక్కడ అందులో రాయబడుతుంది. అది జ్ఞానం. అంతేగాని చూశాడు ఏనుగు, సింహం, ఈ రాత్రి ఏం సుఖం? అవునా? అవి ఏం చేస్తాయి, వాటి ఉద్దేశాలు ఏంటి అని తెలుసుకుని రాసిందే జ్ఞానం. అలా రాయడానికే పరిశీలన చెయ్యాలి. ఇప్పుడు సొలొమోను గారు ఏం చేసినట్టు అక్కడ పరిశీలన చేశాడు. పరిశీలన చేస్తే ఆ జ్ఞానంతో రాశాడంట ఆయన. అందుకే భూపతులు అందరికంటే ఆయన ఏమయ్యాడు? మేధవయ్యాడు, గొప్పవాడయ్యాడు. అందుకే అందరూ కూడా ఈయన గురించి కీర్తి విస్తరించింది. రైట్. ఇప్పుడు ఇందాక నుంచి అనుకున్నాను, ఈ పుస్తకాలు మనుషుడు పుట్టిన తర్వాత రాసుకున్నాడు. ఏంటనే? ఈ పుస్తకాలు మనుషుడు పుట్టిన తర్వాత వాటిని చూసి పరిశోధించి రాసుకున్నాడు. ఎక్కడ పుస్తకాలు? ఇక్కడున్న పుస్తకాలు. కానీ ఈ జగత్తు ఉత్పత్తి అంటే విధంగా చెప్పాలి, సృష్టి పుట్టక ముడిపో పుస్తకం ఉందంట ఆయన దగ్గర. ఏ పుస్తకం అది? జీవగ్రంథం అనే పుస్తకం ఉందంట. ఇప్పుడు ఆ పుస్తకంలో పేర్లు ఉన్నాయో లేవు చూసుకోమన్నాడు ఆయన. ఓకేనా? యోహాను సువార్త మరలా ఒక్కసారి 6:38 ఇందాక చదువు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు అదనమాట. ఎంతగా లేఖనాలు ఏముంది? ఇప్పుడు యేసు ప్రభు దగ్గర రావాలంటే లేఖనాలు ఏం చెయ్యాలి? పరిశోధించాలి. అదే కదా మనం. అందుకే కదా అగ్రిప్పరాజు ఏమన్నాడు? నువ్వు నన్ను క్రైస్తవం చేస్తావా అన్నాడు. ఆ మాట ఎందుకన్నాడంటే పౌలు గారు అంతకుముందు పదం అన్నాడు ఆయన. అయ్యా మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా అన్నాడా లేదా? మరి ప్రవక్తలు అంటే ప్రవక్తలు ఎవరి కోసం చెప్పారు? యోహాను సువార్త 1:45. ఫిలిప్పు నతనయేలుని కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయన కనుగొన్నాం. అంటే ఆల్రెడీ ఆ మాట చూసారా? ధర్మశాస్త్రము, మోషేవారు, ప్రవక్తలు ఎవరి కోసం అయితే రాశారో అతను మేము ఏం చేసుకున్నాం?
అతను ఏమిస్తాడో అది అనమాట. అతను ఏమిస్తాడో మోసే నిత్యజీవం ఇవ్వడు, ఓకేనా, ఏ ప్రవక్త నిత్యజీవమో ఇవ్వడు, కానీ నిత్యజీవం ఇచ్చేవాడి గురించి బోధించారంట. అందుకే లేఖనములు నన్ను గురించి సాక్షి ఇస్తున్నా, అవి పరిశోధించండి అన్నాడు అక్కడ. ఇప్పుడు అవి రాసిన వారు ఎవరు? ప్రవక్తలు రాశారట. ప్రవక్తలు వాళ్ళ కోసం రాసుకోవాలా, నిత్యజీవం గురించి రాశారట. అమ్మ కిందకి ఒకసారి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడంట. ఆయన ఎవరో మీకు కనిపెట్టామయ్యా, అతనే ఎవరో యేసు ప్రభువారు అని చెప్పడం జరిగిందంట. ఓకేనా, ఒకసారి అపోస్తుల కార్యాలు రోమపత్రిక మొదట పెద్ద వచనం ఉంటుంది కనుక 7 చూడండి. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారందరికీ శుభమని చెప్పి రాయండి. అంటే రోమాలో ఉన్న ప్రభు సంఘానికి పౌలు గారు రాస్తున్న ఉత్తరం. ఏమి రాస్తున్నాడు చూద్దాం. చూడండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను, అర్థమైందండి, ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడట. అంటే యేసు ప్రభుడు గూర్చి ఆ సువార్త పరిశుద్ధ లేఖనాల్లో ఉందట. ఇప్పుడు సువార్త ఎక్కడుంది? పరిశుద్ధ లేఖనం. అంటే లోకంలో లేదా? లోకంలో సువార్త లేదా? ఉందో లేదో తర్వాత మనం నేర్చుకుందాం. లోకంలో సువార్త ఉందో లేదో తర్వాత మనం నేర్చుకోబోతాం. ఇప్పుడు చదువుదాం. ఇంతకే ఆ సువార్త ఎక్కడుందంట? లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడట. అంటే యేసు ప్రభు రాకమునుపు ప్రవక్తలు ఏం చేశారంట? లేఖనాల్లో రాశారట. యేసు ప్రభుని గురించి ఏం చేశారంట? పేతురు పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించారు. అంటే అప్పటికి వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు? వాళ్ళు పరిశోధించుకుంటానే వచ్చారంట. వాళ్ళు కూడా పరిశోధించుకుంటానే వచ్చారంట. ఎవరో? ప్రవక్తలు కూడా పరిశోధించుకున్నారంట. అమ్మా యోహాను సువార్త మొదటి పత్రిక 25వ వచనం. 1వ అధ్యాయం 25వ వచనం. 1వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. వారు చూడండి, నీవు క్రీస్తువైనను ఏలియావైనను, ఒకసారి ఓకేనా, కొంచెం లోపలికి వెళ్దాం. 19 నుంచి చదువుదాం. చూడండి. నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను దగ్గర పంపారంట. అప్పటికి యోహాను ఎంత గొప్ప బోధిస్తున్నాడు చూడండి. అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగననక ఒప్పుకున్నాడు. నాకు తెల్లని అనలేదు, ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు చూడండి. క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. తర్వాత మరి నీవెవరు అంటే ఏలియావని అడగా, ఏలియాని కూడా కాదు. లేవా నువ్వు ఆ ప్రవక్తవా అంటే మోసే చెప్పాడు కదా, నా వంటి ఒక ప్రవక్త నీ సహోదరులు పుడతాడని. ఆ ప్రవక్తవా అంటే అది కూడా కాదని చెప్పి 25 వచ్చి వారు నీవు క్రీస్తువైన ఏలియావైనను ఆ ప్రవక్తవైన కాని ఎడలా ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావా అని అతన్ని అడిగారంట. అర్థమైంది మీకు?
నువ్వు ఆ ప్రవక్తలు కానప్పుడు ఈ కార్యం ఎందుకు చేయాలి అని అడిగితే ఆయన ఏం చెప్పాడు? ఆ తర్వాత 20 యోహాను, నేను నేలలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన్ని ఎరుగరు, ఆయన చెప్పులు వారును విప్పుటకైన నేను యోగ్యుడును కానిని వారితో చెప్పాను. దాని అర్థం ఏంటి? నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పోడు అన్నాడు తప్ప నేను గొప్పోడని ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ ఈయన గొప్పోడని చెప్పాడు అనుకోండి, ప్రజలు ఏమైపోదురు? మోసపోదు. అందుకే ఆ ప్రవక్తలు కూడా ఏం చేశారు? పరిశోధించారు. అంటే ఆ కాలంలో ఏ ప్రవక్త అయినా దేవుని కార్యాలు చేసినా అంటే దేవుడు చెప్పిన ప్రవక్త ఇతడా కాదా అని చూసుకునేవారంట. అందుకే ఆ ప్రవక్తలు కూడా ఏం చేశారు? పరిశోధించారట. పరిశోధించినన్ని కూడా ఎక్కడ రాశారు? లేఖనాల్లో రాశారట. ఇప్పుడు లేఖనాలు చదువుతున్న వారు కూడా రాసిన వారు చనిపోయారు, రాయబడిన గ్రంథం ఉంది. ఇప్పుడు దాన్ని చదువుతున్న వారు కూడా ఏం చెయ్యాలి? అదనమాట. ఆ పరిశోధన చెయ్యకపోతే అందులో నిత్యజీవం దొరికే అవకాశం లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు అపోస్తుల కార్యాల దగ్గరికి మనం వెళ్తాం. ఇందాక చదవబడిన భాగాన్నే మరొకసారి ఆలోచన చేద్దాం. 26వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం. తీసారా? 22వ వచనం చదవండి. చూడండి. అయినను నేను దేవుని వలనైన సహాయమును పొంది, అది ఎవరో పౌలు గారు ఎవరి సహాయం వల్ల పొందాడంట? అందుకే ఇంకా బ్రతుకున్నానని చెప్తున్నాడు. ఎన్నో కష్టాలు ప్రాణాపాయ స్థితులు చేరిన దేవుని యొక్క సహాయం బట్టి బతుకున్నానని చెప్పుకుంటున్నాడు అనమాట అగ్రిప్పతో. తర్వాత ఈ మాట చూడాలి. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో అది. ఓకేనా? క్రీస్తు ప్రభు ఏం పొందాడంట? శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడంట. ఎవరో? దాని అర్థం ఏంటంటే పరలోకానికి వెళ్ళిన వాడు ఇతను ఒక్కడేనట. పరలోకానికి వెళ్ళిన వాడు ఇతడు ఒక్కడని అర్థం. ఓకేనా? అయితే తర్వాత చదవండి. ఎక్కడ చదవండి. ఈ ప్రజలు అంటే ఎవరో? ఇశ్రాయేలు వారికిని అన్యజనులకును వెలుగు ప్రచరింపబోవునని. అర్థమైందా మీకు? వెలుగు ప్రచరింపబోవునని ప్రవక్తలు మోషేయు ముందుగా చెప్పినవే కాక మరి ఏమీ చెప్పక అల్పులకును కనులకును సాక్ష్యం ఇచ్చుచుంటుంది. అంటే వాళ్ళ చెప్పిన సంగతులు చెప్తున్నానమ్మా, నాకు కొత్త పుస్తకం రాసుకోలేదు, కొత్త విషయాలు కూడా మీకు ఏం చెప్తలేదు, వాళ్ళు ఏదైతే చెప్పారో ముందున్న ప్రవక్తలు అవే చెప్తున్నాను అన్నాడు ఆయన. వాళ్ళు ఏం చెప్పారు? మరలా అక్కడ ఈ క్రీస్తు శ్రమపడి, అంతేనా? వాళ్ళు రాసిందేనా? క్రీస్తు శ్రమపడి. ఒకసారి ఆ మృతుల పునరుత్థానం గురించి దావీదు చెప్పాడా లేదా? చెప్పాలి నాకు కావాలి. చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెప్పడు, కంగారేం లేదు. చెప్పాడా లేదా? చెప్పాడు. ఇంకెవరు చెప్పారు చెప్పాలి? ఇంకెవరు చెప్పారు చెప్పాలి? దానియేలు గ్రంథం దగ్గర రండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదట వచ్చిన చదవండి. ఆ కాలమందు ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఇందాక దావీదు చెప్పాడా లేదా? అపోస్తుల కార్యాలు ఉంటుంది అన్నమాట. ఆయన పునరుత్థానం గురించి దావీదు చెప్పాడని మాట ఉంటుంది. ఓకేనా? అంటే మనం విన్నాం కనుక ఇంకా దావీదు దగ్గరికి వెళ్ళలేదు అక్కడ. ఇప్పుడు ఇంకా ముందున్న వారు చెప్పారా లేదా అనడానికి రుజువులు చూపిస్తున్నాను నేను. ఇప్పుడు దానియేలు భక్తుడు కూడా ఏం చేశాడో తెలుసా? చూడండి ఇక్కడ. ఆ కాలమందు నీ జనుల పక్షం నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకుని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో, ఏ గ్రంథంలో? అదనమాట, జీవ గ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడతారో వారు తప్పించుకుంటారంట.
దేని నుండి? మరణం నుండి. అందుకే జీవగ్రంథం అది. ఇక్కడ మరణాన్ని తప్పించుకున్నవాడు అక్కడ ఏముంది? అది దాని అర్థం. అందుకే జీవగ్రంథం. ఇప్పుడు దాఖలైన వారు చూడండి మళ్ళా, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. ఓకేనా? ఇప్పుడు చదవండి. మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేలుకొందురు. అంటే దీని అర్థం ఏంటి? సమాధులు ఉన్నవారు మళ్ళీ తిరిగి లెగిస్తారని కాదు. సమాధిలో ఉన్నవారు తిరిగి లెగిస్తారని కాదు దాని అర్థం. అమ్మా చదవండి, మళ్ళీ ఇంకో విషయం చూపించాలి ఇక్కడ. కొందరు ఒకసారి సమాధులలో ఉన్నవారు అనేకులు ఏమవుతారంట? మేలుకొందరట. ఇప్పుడు ఆ మేలుకొన్న వారిలో చూడండి, ఆ కొందరిలో కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిందపాలుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొందురు. అంటే దాని అర్థం ఏంటి? కొందరేమో పరలోకానికి వెళ్తారంట, కొందరేమో నరకానికి వెళ్తారు. దాని అర్థం ఇదే కదా. ఇప్పుడు సమాధిలో నుండే కదా వాళ్ళందరూ బయటకు వస్తారన్నాడు. అంటే ఇప్పుడు నిత్యజీవం పొందేవాడు కూడా ఇందులో ఉన్నట్టుగా ఉంది అక్కడ మనకి. అంతే కదా దాని అర్థం. సమాధిలో ఉన్నట్టే కదా దాని అర్థం. ఒకటే. అది ఏ సమాధి అంటే యోహాను సువార్తలోకి వెళితే ఆయన చెప్పింది మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 27 వచనం. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించడు. ఇప్పుడు చూడండి 28. దీనికి ఆశ్చర్యపడకూడి. ఇందాక దానియేలు గ్రంథంలో మనం చదివింది ఇక్కడ మనసు పెట్టుకోవాలి. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. దీన్ని ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. ఎక్కడ? సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. ఒక మాట, శబ్దము విని. సమాధిలో ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? చచ్చాడని అర్థం. చచ్చిన వాడికి మళ్ళా ఆయన శబ్దం వింటే ఏముంది? జీవం ఉందని అర్థం. ఎలా దీనంటే సమాధి అంటే మళ్ళీ మనం అందరం భౌతికంగా ఏం ఆలోచిస్తున్నామంటే ఆ చచ్చిపోయిన వాళ్ళు అందరూ మళ్ళీ తిరిగి లెగుతారండి. చచ్చిపోయాడు మళ్ళీ తిరిగి లేడు, ఇంకా అయిపోయింది. అది అర్థమైందండి. ఆ కాన్సెప్ట్ ఉందని చాలామంది ఏమనుకున్నారంటే ఆ శ్మశానాల్లో ఉన్న సమాధిని భద్రం చేసుకుంటున్నారు, మళ్ళీ మా ఊళ్ళు ఎక్కుతారని. అది లెగరు. ఎంతకు ఏటయ్యా అంటే మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చారురా బాబు అన్నాడు ఆయన లోకాన్ని. ఓకేనా? మన అపరాధముల చేత పాపముల చేత మనం ఏమయ్యాం? చచ్చినోడు ఎందులో ఉన్నట్టు? సమాధిలో ఉన్నవాడు మళ్ళా పాపం నుండి బ్రతకాలంటే మళ్ళీ క్రీస్తు ద్వారా జీవాన్ని ఇచ్చాడు ఆయన. అది చెప్తున్న మాట అది. అందుకే కొందరు నిత్య జీవానికి, కొందరు నిందల పోలగొట్టడానికి అంటే నరకంలో పోతారని చెప్పాడు అక్కడ. అంటే ఇప్పుడు దానియేలు గారు నిత్య జీవం గురించి చెప్పాడా లేదా? అంటే మనుషులకు పునరుత్థానం ఉందని చెప్పాడా లేదా? పునరుత్థానం ఉంది అంటే ఆ పునరుత్థానుడు ఎవరో? యేసు ప్రభువే. ఓకేనా? ఎందుకో తెలుసా? మళ్ళీ దానియేలు గ్రంథంలోకి వెళితే ఆ రాజ్యాల గురించి చెప్పాడా లేదా? 4 రాజ్యాలు, బలమైన రాజ్యాల గురించి చెప్పాడా లేదా? ఏ రాజ్యాలు అవి? బబులోను రాజ్యం, మాదీయ పారసిక రాజ్యం, గ్రీకు రాజ్యం, రోమా సామ్రాజ్యం. అంతేనా? క్రీస్తు రాజ్యం గురించి చెప్పలేదు ఆయన? చెప్పండి, క్రీస్తు రాజ్యం గురించి చెప్పాడా లేదా? అంతము లేని రాజ్యం అని చెప్పాడు. అంటే దైవ రాజ్యం గురించి కూడా ఎవరికి తెలిసింది? దానియేలు తెలిసింది. ఓకేనా? అంటే ఇప్పుడు దైవరాజ్యం స్థాపన చేయాలంటే అంతము లేని రాజ్యం అంటే రాజుకి ఏమి ఉండకూడదు? అదనమాట. ఇప్పుడు రాజుకి అంతం లేదు కనుక ఆయన పునరుత్థానుడు అన్న సంగతి ఈయన తెలిసి ఇప్పుడు ఒక దినాన ఈ సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారంట? లెగిస్తారు అన్నాడు. ఆ లేచినప్పుడు కొందరు నిత్య జీవానికి వెళ్తారు, కొంతమంది నరకానికి పోతారని చెప్పాడు. దాని యేసు ప్రభు ఇక్కడ అదే చెప్తున్నాడు. మళ్ళా త్వరగా చదువు. అంటే ఆల్రెడీ ఈ వాక్యం లోకానికి వెళ్తుందా లేదా? లోకానికి వాక్యం వెళ్తుందా లేదా? వెళ్తుంది కనుకే నమ్మిన వారు ఏమో రక్షణ పొందుతున్నారు, నమ్మని వారేమో శిక్షలోకి వెళ్తున్నారు. అంతే దాని అర్థం. అది అంతే తప్ప మళ్ళా ఈ చనిపోయిన తర్వాత ఈ సమాధులతో పని ఏమీ లేదు. ఇది మనసు పెట్టండి. మళ్ళీ ఎప్పుడైనా దాని మీద ఇంకా పూర్తి అవగాహనలోకి డౌట్ ఉంటే ఇంకా మనం వెళ్దాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పే విషయాలు ప్రాముఖ్యమైనది ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వినాలి.
మొట్టమొదటగా దేవుడు మనుషులకు నేర్పించిన జ్ఞానం చాలా గొప్పది. కానీ ఆ జ్ఞానాన్ని నరుడు గుర్తించుకోలేకపోతూ ఉన్నాడు. అందుకే ఇందాక ప్రారంభంలో ఏం చదువుకున్నాం మనం? ప్రారంభంలో ఏం చదువుకున్నాం? అది నేను అంటుంటా, అర్థమైందా? జంతువుల చేత, భూ జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఏమిస్తున్నాడు ఆయన కదా. వాటికి కూడా ఏమున్నాయని అర్థమవుతున్నాయి. సరే, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, ఓకేనా? అసలు వాటికి ఎంత జ్ఞానం ఉందన్న సంగతి మనం నేర్చుకుందాం. ఒకసారి నిజంగా ఎద్దులుగాన దేవుడు సృష్టించకపోతే ఈరోజు వ్యవసాయ పరిస్థితులు ఏంటి? అంటే అంతే కదా, ఎద్దులుగానే లేకపోతే వ్యవసాయ పరిస్థితులు ఏంటి? ఇప్పుడంటే ట్రాక్టర్లు, ఈ కాలం పక్కనట్టండి. ముందు కాలం ఏంటి మరి? మరి అవి ఏం చేసేవి అంటే ఇప్పుడు అవి గొప్పవా కావా అంటాడా? అంటే ఇప్పుడు వాటికి జ్ఞానం ఉందా లేదా? రైట్. ఇంకొక మాట, భూ జంతువులు అన్నాడు కదా, కొన్ని మాట్లాడుకుందాం. మా భౌతికంగా ఉన్న విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఏనాడు కూడా గేదెను చూస్తే అది మరిచి యజమానుడికి ఏం చేస్తుంది? అది విధేయత చూపుతుందని అనొచ్చా? బిడ్డను కూడా పక్కనెట్టి నేను అతనికి ఏమై ఉన్నాను అంటే నన్ను కొనుక్కున్నాడు కనుక అతను నాకు యజమానుడని అవి ఏం చూపిస్తున్నాయి? విధేయత చూపిస్తున్నాయి. అందుకే వేసినప్పుడు తింటున్నాయి, బయటికి వెళ్ళినప్పుడు వస్తున్నాయి. అందుకే ఎద్దు తన అని ఆ మాట అన్నది అదే ఒకటే. అంటే ఇప్పుడు పశువుని చూస్తే యజమానికి విధేయత ఏంటో చూపిస్తుంది అది. ఇప్పుడు పశువులు చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ఏ యజమానికి ఇందాకని ఇవన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆయన చేతుల నుంచి ఆహారం తీసుకుంటున్నాయంట. దాని అర్థం ఏంటంటే ఆ యజమానికి కాకి పిల్ల దేవునికి మొరపెట్టినప్పుడు, సింహం పిల్ల ఆకలితో ఉన్నప్పుడు ఎవడెడుతున్నాడు రా భోజనం అని మనం గత కాలం నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు వాటికి భోజనం ఇవి ఆయనకి ప్రార్థన చేస్తే వీటి యజమానుల ద్వారా వాటికి దేవుడు ఆహారం పెట్టేస్తున్నాడంట. మనం పెట్టలేదనుకోండి, ఇంకో రకంగా కూడా ఏమవుతుంది? పెట్టిస్తాడు. ఎందుకంటే అవి ఎవరి మీద ఆధారపడ్డాయి? విచిత్రం ఏంటంటే ఇవి అరుస్తూ ఉంటాయి. ఏవి కదా, ఇవి అరుస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నామంటే మన కోసం అరుస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, ఆయనకి అరుస్తూ మనం అంక చూస్తున్నాయి. అంతే కదా, ఆయనకి అరుస్తూ. ఎందుకంటే మనం అరిచిన పట్టించుకోవాలి, అవునా? ఎందుకంటే పోనీ అరిస్తే మనకు అర్థం ఏంటి? పోనీ అరిచిని మనం ఏం చేయాలనుకుంటున్నాం? మేత పెట్టాలనుకుంటున్నాం. మంచిదే, నిజం చెప్పండి, వాటికున్న విధేయత మనకు ఉంటుందా? చిన్న మాట వినకపోద్దని ఏం చేస్తాం? చితక్కూడేస్తాం, మళ్ళీ మామూలుగా కాదు, ఓకేనా? ఆ ఒక విషయం పక్కనట్టండి. అంటే ఒక పశువును చూస్తే విధేయత నేర్పుతుంది. అంటే ఓ విధంగా చెప్పాలంటే భారాన్ని మోస్తుంది. ఏది? పశువు, అంతేనా? ఏమనుకోదు. ఇప్పుడు కుక్క పిల్లని చూద్దాం, కుక్క పిల్లని దగ్గరికి వెళ్దాం. నిజంగా ఒక ముద్ద ఎడితే మన ఇల్లు వదులుతలేదు అది. ఏది? కుక్కను చూసి ఏమి నేర్చుకుంటాం మనం? మరి ఏది? అర్థమైందా? ఒక పశువేమో విధేయత నేర్పుతుంది, అవునా కదంటారా? మరి ఒక కుక్క అంటే ఇప్పుడు అది మన ఇంటికాడ చూపుతుంటే ఒరే ఏం కాదురా, నేను నీకు కుక్కలా ఏమనుకో ఒక కాపలాగా విశ్వాసంగా ఉన్నాడు, నువ్వు దేవునికి విశ్వాసం ఉంటున్నావా అంటుంది అది. నిజంగానే ఆనాడు బెలాము గాడిదకి ఎలాగైతే దేవుడు స్వరం ఇచ్చాడో పొరపాటున తెలుగుగాన మన ఈ జంతువులకి కుక్కలకు గాన ఇచ్చాడు అంటే వినలేమన్నమాట. అర్థమైందండి? ఎంతగా ఏంటంటే దేవుని కృప ఏంటయ్యా అంటే వాటికి భాష ఇవ్వలేదు. నిజంగాన ఆనాడు బెలాముకి మరి గాడిదకి ఏమి ఇచ్చాడు? పోనీ భాష ఇచ్చి ఏం చేసింది? ఆ నోరు ఇచ్చినప్పుడు ఏం చెప్పింది? అతను తిట్టిందా లేదా? నిజంగా ఈరోజు ఏమనుకోకండి, ఇలాగ అనుకుందాం, దైవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. నిజంగా వెళ్ళిపోతున్నప్పుడు మనకి అన్ని కుక్కలు కనబడుతూ ఉంటాయి, అన్ని జంతువులు కనబడతాయి. అవన్నీ ఏమంటాయి తెలుసా? అవన్నీ ఏం చేస్తాయి తెలుసా? మేమేమో ఎలుగొత్తి ఆయన కోసం చూస్తున్నామా, మీరేమో ఇన్నిచ్చిన వదిలేస్తున్నారా? ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరి చేతికి ఇచ్చాడు? ఆయన మన చేతులు పెట్టాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన భాగ్యం, ఓకేనా? ఇవన్నీ కూడా అందుకే ఆయన చేతి పని మీద మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఎంత అధికారం? కోడిని చూస్తే కోసేయాలనుకుంటున్నాం, చేపను చూస్తే కోసేయాలనుకుంటున్నాం, అంతేనా? ఓ మాట, చేప కూడా ఏం చేస్తుందని చెప్పాడు?
ఇంకా అద్భుతం చెప్పమంటారు? యోబు గ్రంథం చూడండి, ఒక మాట ఉంటుంది. ఇది నాకు ఆశ్చర్యం అనిపించిందండి. 36 అధ్యాయము 33 వచ్చిన చదవండి. చదవండి. ఆయన గర్జనము ఏంటంట? ఆయన గర్జన ఏం చేస్తుందంట? ఆయన ప్రసిద్ధి చేస్తుందంట. ఆయన గర్జిస్తే ఎలా? క్రిందకి తాను వచ్చుచున్నాడని. అది ఆయన వస్తున్నాడన్న సంగతి ఎవరు తెలుస్తుందంట? పశువులు కనిపెడతానే లేవా ఆయన స్వరాన్ని? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం తీసారా? 8వ వచనం చదవండి. 3 అధ్యాయం 8వ వచనం, 756 పేజీ. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? సింహం గర్జిస్తే ఏమవుతాం? కుక్క అంటే కరెంట్ వెళ్ళిపోతాం. సింహం గర్జిస్తే పారిపోతాం. సింహము గర్జించెను, భయపడని వాడు ఎవడు? తర్వాత ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏంటది? ఆయన గర్జన. ఇప్పుడు చదవండి. ప్రవచింపకుండు వాడెవడు? అంటే ఇప్పుడు సింహం గర్జిస్తే భయపడాలి. అలాగే ఒక సేవకుడు ద్వారా ప్రవచనం ఇస్తే ప్రజలు కూడా ఏమవ్వాలి? ఇప్పుడు 7వ వచనం పైకి వెళ్ళండి. ఇప్పుడు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువని యెహోవా ఏమియు అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి చెప్పినట్లు? ప్రవక్తలు. ఇప్పుడు ప్రవక్తల యొక్క ప్రవచనాలు విన్నప్పుడు మనలో ఏముండాలి? మరి ఏది? మరి పశువులు ఇందాక మనం చదువుకున్న యోబు గ్రంథం, పశువులు ఏం చేస్తున్నాయి? తాను వచ్చుచున్నాడని ఎవరికి తెలుస్తుంది? పశువులు తెలుస్తున్నాయి అన్నాడు కదండి. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఇప్పుడు దేవుడు వస్తున్నాడు అన్న సంగతి ఎలా తెలుస్తుంది మనకి? అంతే. ఈరోజు ఇక్కడికి ఏముంది? దేవుని సన్నిధి. ఇక్కడ ఏముంది మనకి? వాక్యం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నట్టు విధంగా మరి ఆ సంగతి ఎందుకు తెలుస్తలేదు జనాలకి? మీరు ఎంతకైనా అందుకే చెప్తున్నాడు, ఆ పశువు కంటే ఎక్కువ జ్ఞానం తెలుపుతాడంట ఆయన. ఆ పశువుకు తనకున్న జ్ఞానంతో దేవుణ్ణి ఏం చేస్తుంది? ఎంత భయంకరంగా ఉందండి. ఇంకా లోపలికి వెళ్దాం. ఓకేనా? రైట్. అంటే ఒక పశువు ఒక యజమానుడి విధేయత చూపుతుంది. ఒక కుక్క అయినా సరే మనిషికి ఏం చూపిస్తుంది? అంటే ఇప్పుడు విధేయత కావాలా లేదా మనకి? రెండోది విశ్వాసం కావాలా లేదా? మనం మాట్లాడితే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి. అంతేగాని మనం నమ్మక్కర్లేదు, మనకు నీతిగా అక్కర్లా. కానీ అబ్రహాం లాంటి ఆశీర్వాదాలన్నీ ఎవరికి కావాలి? అంతే కదా. ఆ ఆశీర్వాదాలు పొందాలంటే ముందు మనం ఆయన నమ్మాలా, అప్పుడు ఆయన మనల్ని నీతిమంతుడిగా ఎంచాలి, అప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు. ఓకేనా? మరి ఆ నమ్మకం కూడా దేవుడి పట్లేది. ఓకేనా? రైట్. ఇంకొక మాట చూపిస్తాను. పూర్వకాలంలో ఒంటుల యొక్క ఆ పైన ఉంటుంది చూసారా, దాన్ని చర్మం పైది, అది బట్టలుగా వేసుకునేవారంట. బాప్తిస్మిచ్చి యోహాను ఏం కప్పుకునేవాడు? ఒంటి రోమాలు కప్పుకుని. అంటే ఆ వస్త్రం. ఒకప్పుడు వస్త్రం ఏంటి? కొంచెం లోపలికి వెళ్తాను. ఆదాము అవ్వరకే వస్త్రాలు లేనప్పుడు దేవుడు ఏ వస్త్రాలు చేశాడు? చర్మపు చొక్కాలు చేయించాడు. అంటే అక్కడ చర్మపు చొక్కాలు చేయించాడంటే అక్కడ ఆల్రెడీ ఏమైనాయి? 2 జంతువులు ఏమవ్వాలి? అది దాని అర్థం. అంటే ఇప్పుడు అంటే గమనించాలి. ఇప్పుడు మనం అంటే ఈరోజు అంటే ఈ బట్టలు వేసుకున్న, ఒకప్పుడు బట్టలు తీరేటయ్యా అంటే జంతువుల చర్మాలతో వాళ్ళ వస్త్ర అలంకరణ ఉండేది. అలాగే తర్వాత కాలం విస్తరించిన అంత ఊదా రంగు బట్టలు వేసుకున్నా, ఓకేనా, విలువైన వస్తువులు వేసుకున్నా. యెషయా గ్రంథం 19 యెషయా గ్రంథం 19 తీసారా? త్వరగా 9వ వచనం.
ఈ మాట, దువ్వెనతో దువ్వబడు చనుపు నార పని నెయ్యువారు, ఆ తెల్లని బట్టలు నెయ్యువారును. ఎందుకు చెప్పాడు? అప్పటికేమున్నాయి అంటే ఇప్పుడు తెల్లని బట్టలు రావాలంటే అక్కడ ఒకటి ఉందంట, జనుపు నార. నారలోంచి ఏం చేసేవారు? ఆ విధంగా చెప్పాలంటే దాన్ని తీసేవారు. ఇప్పుడు మాట చెప్పాలంటే దాన్ని నేసేవారు అంట. ఇప్పుడు నారగుట్ట ఉందా? నారగుట్టని ఏం చేస్తారు? నేత. అంటే దాని అర్థమే నేత అనేది పదమే. ఇంతకీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జనుపు నార అనే మొక్క నుంచి వచ్చింది. అర్థమైంది మీకు? ఈ జనుపు నార అంటే ఇప్పుడు దీని నుంచి వచ్చిన వస్త్రాలు మనం వేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు గమనించాలి, ముందే వేసుకున్నారు చర్మపు వస్త్రాలు వేసుకున్నారు. తర్వాత కాలంలోకి ఏమైంది? విస్తరించింది. దేవుడు నరులను ఎందుకు చెదరగొట్టాడో తెలుసా? దానియేలు గ్రంథం 12:4 దానియేలుని ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. తర్వాత చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అతడు చెప్పాడంట. అంటే మనుషులు నలుదిశల విస్తరించటం వల్ల ఏం పెరిగిద్ది? తెలివి పెరిగిద్ది. అందుకే చూడండి, మన పిల్లల్ని ఇంట్లో ఉంటే జ్ఞానవంతులు ఎవరు? వాళ్ళ కొంచెం బయటికి వెళ్తేనే జ్ఞానం వస్తుంది. మళ్ళా ఇంకో జ్ఞానం కాదు సుమా, మన ఇంట్లో ఉంటే ఇంకోలా ఉంటారు, బయటికి వెళ్తే లోక జ్ఞానం కూడా తెలియాలి. ఓకేనా? అందుకే చూడండి, మనం ఏదన్నా కావాలనుకోండి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా సరే ఒక విలువైన కావాలనుకోండి ఆ ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఆ ప్రాంతంలో ఉన్న విలువైన వస్తువులు తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు ప్రజలు విస్తరించటం, నలుదిశలు సంచరించటం ఎందుకయ్యా అంటే వెళ్ళటం వల్ల ఏం నేర్చుకుంటున్నారు? తెలివి నేర్చుకోవడానికే. కానీ ఇప్పుడు తెలివి నేర్చుకుని కడక ఏమవుతుందంటే దేవుని విషయంలో తెలుగు తక్కువగా బ్రతుకుతున్నారు. ఓకేనా? తెలుగు తక్కువగా బ్రతుకుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో దేవుడు మనుషులు చెదరగొట్టి, నిజంగా మన దేశంలో ఆహారం ఉంది, మరో దేశంలో ఇంకో పంట ఉంటుంది, మరో దేశంలో ఇంకోటి ఉంటుంది, మరో దేశంలో బంగారం ఉంది, మరో దేశంలో సంపద ఉంది, మరో దేశంలో ఉద్యోగాలు ఉన్నాయి, మరో దేశంలో ఆహారం ఉంది. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి మళ్ళీ ఏం చేసుకుంటూ ఉంటాం? అంతే, ఎగుమతి దిగుమతులు చేసుకుంటాం. అలా చేసుకోకపోతే ఈ దేశంలో బ్రతికే అవకాశం లేదు. కానీ ఇవన్నీ కూడా దేవుడిచ్చిన భాగ్యం. ఇప్పుడు ఇలా సంచరించటం వల్ల తెలివి కలిగి ఉండాలని దేవుడు అనుకుంటే అన్నీ సంపాదించటంలో నరుడేమయ్యాడు? తెలివి సంపాదించున్నాడు. కానీ దేవుని విడిచిపెట్టడంలో తెలివైనడై ఉన్నాడు. ఓకేనా? రైట్. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. సమయభావాన్ని బట్టి కొన్ని విషయాలు మనం మార్చుకుందాం. ఇందాక మనం చదువుకున్న విషయాల్లో చూస్తే యోబు గ్రంథంలో 39వ అధ్యాయం దగ్గరికి వస్తే, యోబు గ్రంథం 39వ అధ్యాయంలోకి వస్తే 19వ ఈ మాట వినండి. గుర్రములకు నీవు బలాన్ని ఇచ్చావా? దాని అర్థం ఏంటో తెలుసండి? 21వ మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవునప్పుడు అది భయము పుట్టించును, దాన్ని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచినను వెనుకకు తిరగదు. దీని అర్థం ఏంటో తెలుసా? అంత పెద్ద యుద్ధాల చరిత్ర మనం ఎంత చదువుకున్నామే, అంతటి సైన్యంలో ఉన్న ఆయుధాలు ఏంటయ్యా అంటే రాజుగారికి గుర్రాలు. ఓకేనా? మనుషులైనా భయపడిపోయి వెనక్కి పరిగెట్టేసిన వారు ఉన్నారేమో, కానీ గుర్రాలు ఏమవ్వంట, ఇంకా ముందుకెళ్తాయంట. నేను అనుకునేవాడిని, ఏంటి మాట్లాడితే యుద్ధాలకి ఈ గుర్రాలతో పని ఏంటి అనుకునేవాడిని. కత్తులు అయ్యి ఉన్నాయి కదా, జనం ఉంటే సరిపోతుంది కదా అనుకున్నాను. ఇంతకేంటంటే ఒక గుర్రం మీద ఉన్నవాడైనా పిరుకోడేమో, కానీ గుర్రం మాత్రం ఏం కాదంట. అంటే ఇప్పుడు గమనించాలి, దైవం చూడండి, యుద్ధాలు జరుగుతాయన్న సంగతి తెలిసే ఈ యుద్ధాలకు కావలసిన జంతువుడు కూడా పెట్టాడట. మరి సింహాన్ని పెట్టచ్చు కదా, ఎందుకంటే సింహానికి సంబంధించింది ఆలోచనలు వేరు. ఒకటి
ఇక్కడ చూస్తే గుర్రం ఏంటి తెలుసండి, ఆయుధాలు ఉన్నా కూడా భయపడదు. ఏది? గుర్రం యొక్క విధానం అది. అలాగే ప్రతి జంతువులో ఒక్కో తలంతు ఉంది, ప్రతి జంతువులో కూడా ఒక్కొక్క క్వాలిటీ ఉంది. ఓకేనా? సింహం అది ఏంటో తెలుసా? ధైర్యం దానికి. అది ఏమైపోద్దన్నా కూడా భయం దానికి ఉండదు. దానికి అందుకే అడవికి ఏమైంది అది అంటే ధైర్యం ఉన్నవాడు ఏమవుతాడు? రాజు అవుతాడు. అది అంటే సింహం చూస్తే ఒక ధైర్యాన్ని చూపిస్తుంది, గుర్రం చూపిస్తుంటే యుద్ధానికి ఎలాగుంది? అది భయం లేకుండా ముందుకెళ్తుందంట. ఓకేనా? ఇప్పుడు అంతటి ఆ విధానాన్ని దేవుడు దానికి జ్ఞానం ఇచ్చాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. చాలు, దాని గురించి బోల్డ్ ఉంది. ఒక మాట చదువుకోవాలి అంటే యోబు గ్రంథం 38 అధ్యాయం 36 వచనం. ఒక్కసారి 29 అధ్యాయం 18 వచ్చింది చదవండి. 29:18. అప్పుడు ఏంటంట? అంశకున్నది ఏంటి? అంశకున్న క్వాలిటీ ఏంటో తెలుసండి, దీర్ఘాయుతో బ్రతికిద్దంట. అందుకే కాకిలో బ్రతకడం కంటే అంశం వల్లే కొంతకాలం బ్రతికిన అన్న మాట. అంశకి ఏముందయ్యా అంటే దీర్ఘాయువు ఉందంట. ఇంకా అంశ గురించి ఏంటయ్యా అంటే మనం పాల్లో నీళ్ళు కలిపేమనుకోండి, దేనికి? అంశకే. పాల్లో నీళ్ళు కలిపేస్తే అది నీళ్ళు పక్కెట్టి పాలే తగ్గిద్దంట. ఏది? అంశ. ఆ జ్ఞానం ఎలాగొచ్చింది దానికి? మరి మనం తీయలేకపోతున్నామే అంటే ఇప్పుడు ఆ జంతువు చూడండి, అది దీర్ఘాయువుకు కారణం అంట. ఒకవేళ లోకంలో కల్తీ ఉన్నా మంచి తీసుకోవాలి, లోకం అంతా ఏముందో చెడుతనం ఉంది, కానీ ఏం తీసుకోవాలి మనం? అది దాన్ని బట్టి అది నేర్చుకుంటున్నాం. అదే యోబు గ్రంథం 8 అధ్యాయం 14 వచ్చి. అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే. అర్థమైందండి? సాలెపురుగు ఏం చేస్తుంది? సాలెపురుగు ఏం చేస్తుంది? తన గూడును ఏర్పాటు చేసుకుంటుంది. ఏది? సాలిపురుగు. తర్వాత అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అది బలహీనమైన ఏం చేసుకుంటుంది? అల్లుకుంటుంది. దాని అర్థం ఏంటంటే భక్తిహీనుడు కూడా ఇలాంటి బలహీనతంగానే ఉంటుంది, స్థిరమైన పునాది లేదు అని చెప్తున్నాడు ఆయన. ఓకేనా? ఈ మాట చూస్తే అసలు నేత ఎలా నేర్చుకున్నాడు? సాలిపురుగుని అంతగా బిరుది ఇచ్చారు, అంతే కదా. మరి అప్పుడు ఆ బిరుది ఎలా వచ్చిందంటే దేని బట్టి వచ్చింది? అది సాలిపురుగుని చూసి నేత నేర్చుకున్నాడు. అవునా కదంటారా? సాలిపురుగుని చూసే నేత నేర్చుకున్నాడు. అంటే ఇప్పుడు వీడి బుద్ధి నేర్పింది ఎవరో? సాలిపురుగే. పురుగు నేర్పింది ఎక్కడ బ్రతకడానికే. అలాగే మీరు ఏదైనా సరే, పశువు ఏంటి, జంతువులు ఏంటి, ఏదైనా సరే ఇక్కడ బ్రతకడానికి అవే నేర్పినాయి అంట. మనకి అవే నేర్పినాయి అంట. ఇక్కడ ఇంకా చూపించమంటారా? సామెతల గ్రంథంలోకి ఒకసారి రండి, అక్కడ కూడా చూద్దాం. ముగించేద్దాం 2 మాటలు. సామెతల గ్రంథం 30 అధ్యాయం 24 వచనం చదువుతాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి. అంటే చిన్న జీవులు ఉన్నాయంటే భూమి మీద, మళ్ళా వాటికి ఏమున్నాయి? చిన్నవే కానీ జ్ఞానం కలిగినట్టు. ఏంటి చూడండి అక్కడ, చీమలు. ఆ చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకుంటాయి. వాటి పరిస్థితి ఏంటి? బలహీనమైనవి. దాని అర్థం ఏంటంటే కరువులో కూడా ఏం చేసుకుంటాయి తెలుసా? ఆహారాన్ని దాచుకుంటాయంట. మరి మనకో అంటే ఇప్పుడు చీమలు తీసుకుని మనం ఏం నేర్చుకోవాలి? కష్టకాలంలో వచ్చే పరిస్థితుల గురించి ముందుగా ఏం చేసుకోవాలి?
జాగ్రత్త పడాలి. అవునా కదంటారా? మళ్ళీ 31 అధ్యాయంలోకి వెళ్తే గుణవతైన భార్య చేసి పని అదే. అవునా కదంటారా? ఆవిడ ఏం చేస్తుంది? పని చేస్తుంది, ద్రాక్ష తోట కొట్టది, ఇవన్నీ చెప్పాడు కదా. ఆమె రాత్రి ఆమె దీపము ఆరిపోదు, ఇవన్నీ ఎవరి కోసం చెప్పాడు? గుణవతి అయిన భార్య. అంటే అప్పుడు ఆ భార్యకి ఏముండాలి? అందుకే జ్ఞానవంతురాలు తాను ఇల్లు అదనమాట. ఇప్పుడు ఆ జ్ఞానం ఎవరికి ఉంది? చేమ. ఇప్పుడు చేమ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు అది మనకి ఏం నేర్పుతుంది? జ్ఞానమే నేర్పుతుందట. తర్వాత రండి, ఇది ఓకేనా. చిన్న కుందేలు అది అసలే అవి బలము లేని, పట్టుకుంటే ఎక్కడ బాధపడతాయి అన్నట్టు అనిపిస్తుంది. బలము లేని జీవులు అయినను అవి చూడండి, అవి పేటు సందులలో నివాసము అవసలే బలహీనమైన, కానీ వాటి నివాసాలు ఎలాంటివి చూసుకుంటున్నాయి అంటే పేటు సందులు అంటే కొండ సందుల్లో ఉంటాయంట. మరి బలహీనమైన ఎక్కడ ఉండాలి? ఎక్కడైనా ఉంటే పర్లేదండి. దాని ఆలోచన చూడండి. నేను బలహీనమే కదా, కానీ కనీసం నా నివాసమైన ఎలా ఉండాలి? అది దాని తెలివి. ఓకేనా? చేవ నేర్పుతుంది. ఓకేనా? అంటే ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో చేవ నేర్పుతుంది. బలం ఎలా సంపాదించుకోవాలో, బలమైన చోటును ఎలా నివసించాలో కుందేలు చెప్తుంది. తర్వాత మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ కూడా పంక్తులుగా తిరిగి, దాని అర్థం ఏంటంటే ఏమనుకోకండి, వాటికి రాజు లేకపోయినా లైన్లు వెళ్తాయంట. ఏవి? మనకి రాజున్నా కూడా ఏం చెయ్యం, రాజున్నా కూడా మనం ఏం చెయ్యం, మాట క్రమంగా ఉన్నాం. దాని అర్థం ఏంటంటే కనిపించని రాజు ఒక ఆయన ఉన్నాడు, కనిపించే రాజు కాదు అమ్మా. తర్వాత మాట, ఆ బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవా? అయినను రాజుల గృహములో అది అంటే బల్లి కూడా ఒక చిన్న జీవి, అది ఎక్కడ నివాసం పొందుతుంది? రాజుల ఇంట్లో కూడా వెళ్ళే జ్ఞానం ఉన్నాడు దానికి. మరి మనము ఆలోచించాలి. ఇప్పుడు రాజు ఇంట్లో ఉందంటే దాని అర్థం ఏంటి? దానికి ఒక భద్రత ఉంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఆహారం దొరికిద్ది దానికి. అంటే ఒక చేమ నేర్పుతుంది ఆహారం ఎలా సంపాదించుకోవాలో, కుందేలు నేర్పుతుంది ఎలాంటి నివాసం ఉండాలో, ఒక మిడత నేర్పుతుంది ఏది రాజు లేకపోయినా మేమంతా కూడా ఒక సైన్యంలో లేదా ఒక పంక్తులుగా వెళ్తున్నామని, ఒక క్రమంగా వెళ్తున్నామని. రెండవది బల్లి నేర్పుతుందంట. ఏది? నేను చిన్న ఇంట్లోనే కాదురా బాబు, నేను పెద్దవారి ఇంట్లో కూడా ఉండగలను. ఇంకో మాట, తన పనిలో నైపుణ్యత గలవాణిని చూచితవా? అల్పులు ఎదుట కాడు, వాడు గొప్పవారి ఎదుట పని చేస్తున్నాడనే మాట ఉంది. ఉందా లేదా అమ్మా? 22 అధ్యాయము 29, 22, 29. తన పనిలో నిపుణత గలవారిని చూచితవా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే. అంటే ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు బల్లిలో రాజుగారి ఇంట్లోకి వెళ్ళాలంటే మనలో ఏముండాలి? నైపుణ్యత ఉండాలి. ఇంక నేను ఎప్పుడు అక్కడ ఉంటానండి, నా ఎప్పుడు జీవితం ఇదే అన్నావు అనుకోండి, ఇంక అక్కడ ఉంటాం. అంటే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఏంటో తెలుసు, ఒక బల్లి వెళ్తుంది, ఒక బల్లి రాజుగారి ఇంట్లో నివాసం చేస్తుంది. ఇప్పుడు మన పని నైపుణ్యత ఉందనుకోండి, రాజుల దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉందట. అంటే ఇప్పుడు ఎక్కడుందో లోపం? మన శక్తి సామర్థ్యాలలోనే ఉంది లోపం, మన జ్ఞానంలోనే లోపం ఉంది. అంతేనా? అవన్నీ కూడా ఏం నేర్పుతున్నాయి? పోనీ మరి నువ్వు గొప్పడు అవ్వాలని మళ్ళీ ఏది నేర్పుతుంది? పొద్దున్న ఎక్కడ బలి చూస్తే అది చెప్తుంది, నేను రాజుల ఇంట్లో కూడా ఉన్నానని చెప్తుందంట అది. మరి నువ్వెక్కడున్నావు? పైనుంచి కిందకు వచ్చేస్తున్నావు తప్ప కింద నుంచి పైకి వెళ్ళే అవకాశం లేదు కదా. అవునా కదంటారా? ఇవన్నీ కూడా మనిషికి ఏం చేస్తున్నాయి? నేర్పుతున్నాయి. చివరిగా నేను ముగిస్తున్నాను ఒక మాట. ఇవన్నీ కూడా మనుషుడికి ఏమి నేర్పాయని ఇందాక నుంచి చదువుకున్నాం. జ్ఞానము, బుద్ధి నేర్పుతున్నాయి అన్న విషయాలు ఇందాక నుంచి మనం చదువుకున్నాం. సరే, సంతోషం. యేసు ప్రభు మనకేమి ఇస్తున్నాడు? నిత్య జీవం. అంతేనా? పరలోకం వెళ్ళే అవకాశం. ఆ నిత్య జీవం గురించి గమనించాలి. మనం సృష్టి ఏమి నేర్పుతలేదా? యోబు గ్రంథం
14 అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 14 అధ్యాయం 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి అంటే ఇప్పుడు వృక్షం నరికేసినే ఉంది. దాని అర్థం ఏంటి? వృక్షం ఏం చెప్తుంది? వృక్షం ఏం చెప్తుంది? నువ్వు చచ్చిన మళ్ళీ బ్రతుకుందని చెప్తుంది చెట్టు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? యేసుప్రభు చెప్పింది అదే కదా, అంతే కదరా? యేసుప్రభు కూడా చెప్పేది ఏది? నువ్వు చనిపోతే ఇంకోటి బ్రతుకుందనే కదా ఆయన చెప్పాడు. అదే కదా సువార్త. అమ్మా, ఇప్పుడు వృక్షం ఏం చెప్తుంది? నువ్వు నరికేసినా కూడా అందులో చేయవస్తుంది. దాని అర్థం ఏంటి? నీకు ఇంకో బ్రతుకుందని వృక్షం చెప్తుంది. అంత మాత్రాన పక్షిరాజు కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 103వ అధ్యాయం కీర్తన గ్రంథం 5వ వచనం త్వరగా. ఆ పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదవుతుంది. అంటే పక్షిరాజుకి ఏముంది? యవనం. ఎలా వస్తుంది? అసలు పక్షిరాజు అనేది 70 సంవత్సరాల ఆయుష్కాలం అంట. దానికి 30 సంవత్సరాలు వచ్చే టయానికి అది మందగిలిపోద్దట. ఇప్పుడు మందగిలిపోయినప్పుడు నా బతికితే నా పరిస్థితి ఇదే అనుకుందనుకోండి, ఇంకో 40 సంవత్సరాలు సంపాదించిన అవకాశం ఉండదంట. ఆ 40 సంవత్సరాల బ్రతుకు కోసం ఏది? పక్షిరాజు. అర్థమైంది? ఆ యవన బలం కోసం ఏమైందో తెలుసండి, ఒక కొండ మీదకి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఉండాలి. ఈ ముట్టును పోగొట్టుకుంటుందంట. ఫస్ట్ కొట్టేసుకుంటుందంట. ఎందుకు కొట్టేసుకుంటుంది? కొత్తది రావడానికి. ముందు పాతది ఏం చేసుకుంటుంది? బద్దలు కొట్టేసుకుంటుంది. తర్వాత గోళ్ళు లాగేసుకుంటుందంట. ఆ తర్వాత ఇంచుమించు బహుశా 150 రోజుల తర్వాత అంట ఈ ఎంటుకలన్నీ ఓడగొట్టేసుకుంటుందంట వచ్చాక. అంటే ఒక విధంగా చెప్పాలంటే పాత జీవితాన్ని అంతా లాగేస్తుందంట. ఏది? పక్షిరాజు. ఆ తర్వాత క్రొత్త జీవితంతో ఎవరో? పక్షిరాజు. అప్పుడు ఇంకా ఎక్స్ట్రా బ్రతికిద్దంట. అదే పాతకాల జీవితం ఎంతే అనుకుందనుకోండి, 30తో అయిపోతుంది. ఇంకా బతకాలనుకున్నది చూసారా? ఆ బతకడానికి ఏం చేసుకుంది? అది పాత జీవితాన్ని బాధ పెట్టుకుంది. అలాగే మన బ్రతుకుల్లో పాత జీవితం తీసేస్తే ఆ క్రీస్తు ప్రభు ద్వారా క్రొత్తది తెచ్చుకోగలుగుతాం. ఎక్కడ? పరలోకంలో. అర్థమైందండి? ఇప్పుడు పాత తీయకుండా కొత్తది ఎలాగొస్తుంది? అర్థమైందండి? అంటే ఎక్స్ట్రా బతకాలంటే ముందు పాత జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలని ఏం చెప్తుంది అమ్మ? ఆ పక్షిరాజు చెప్తుందండి. యెషయా గ్రంథం ఇప్పుడు ఒక్క మాట చూద్దాం. 40:31 వచ్చిన. కొంచెం ఆలస్యమైన ఏమనుకోద్దు, తీసారా? 40:31 వచ్చి. అది యెహోవా కొరకు ఎదురు చూచువారు అది నూతన బలము. అది యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన. ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుడి కొరకు ఎదురు చూడాలి. తర్వాత అది ఎవరు అలా ఎదురు చూసేవారు? నూతన బలాన్ని సంపాదించుకునేవారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి. అది అర్థమైందండి? ఆ రెక్కలు ఉంటాయి కానీ పైకి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు ఆ పక్షిరాజు ఏం చేసుకుంది? నూతన బలాన్ని తెచ్చుకుంది. అలాగే క్రీస్తునందు మనం కూడా ఏమయ్యాం? నూతన పురుషులు అయ్యాం. ఆ నూతనత్వాన్ని తెచ్చుకోవడానికి వచ్చాం ప్రభు దగ్గరికి. అంటే సృష్టి నూతనత్వాన్ని చెప్తుంది, మరో జన్మ ఉందని చెప్తుంది సృష్టి. క్రీస్తు ప్రభు చెప్పింది కూడా ఏది? నూతన జన్మే. అందుకే వాళ్ళు ఏమన్నారు? ప్రవక్తలు వచ్చిన వాళ్ళు మీరు వింటారయ్యా అంటే, ఎంత సులువుగా నన్ను క్రైస్తవం చేస్తావా అన్నారు వాళ్ళు. ఎంత అంటే క్రైస్తవం అవడం ఎంత సులువు? సులువే. నా కాడి సులువు అన్నాడు ఆయన. నా కాడి సులువు అన్నాడు ఆయన. కానీ లోకానికి ఏంటి? ఆ సులువు మార్గం వద్దు, అవసరమైతే కష్ట మార్గంలో తిరుగుతారు. ఓకేనా? కష్ట మార్గంలో తిరుగుతారు. చివరిగా 118వ కీర్తన చివరి మాట. 118వ కీర్తన 16వ వచనం. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సహస్ర కార్యములు. అంటే కార్యాలన్నీ చేసింది ఎవరో? ఆయన దక్షిణ హస్తము.
అండర్లైన్ చేసి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. ఎవరు అన్నారు ఈ మాట? యేసు ప్రభు. ఆయనకి ఏమీ లేదు, చావు లేదు. అయినా సరే మళ్ళీ ఏమన్నాడు, నేను చావను, మళ్ళీ ఏమవుతాడు, చచ్చిన సజీవుడినై దేవుని క్రియలు ఏం చేస్తానో వివరిస్తాను. అంటే దైవ క్రియలు చెప్తున్నాడో లేదు యేసు ప్రభు. అంటే ఇప్పుడు ఆయనకి ఏమి లేదు, ఆయన కొరకు ఎదురు చూసేవాడికి ఏమి లేదు, చావు లేదు. ఆయన కొరకు ఎదురు చూడని వారికి ఏముంది, చావు. ఓకేనా? ఆయన కొరకు ఎదురు చూస్తుంది సృష్టి, పక్షులు ఎదురు చూస్తున్నాయి, అవి ఎక్కడ వరకే, అందుకే మట్టిలోంచి వచ్చి మట్టిలోకి పోతాయి. కానీ మనం ఎవరో ఆత్మలో, ఆ ఆత్మలో అయినా మనకి ఏది అసలు మనం వాటికి నేర్పాలి. మనం అనుకుంటున్నాం కుక్క పిల్లలు నేర్పుతున్నాం, కుక్క మాటలు నేర్పుతున్నాం అనుకుంటున్నాం, అంతే కదా. దానికి ఏదో ఒక చిలకను పెంచుకుంటాం, దానికి మాటలు నేర్పేస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, అవే మనకు నేర్పుతున్నాయంట, అవే మనకు నేర్పుతున్నాయంట. నిజంగా నేర్చుకుంటే అసలు గడియారాలు ఇప్పుడు వచ్చినాయి, మరి కోడి అంటే ఇప్పుడు నువ్వు పెద్దలగాడే పొద్దున్నే లేవాలంటే ముందు దేవుడు ఏం పెట్టాడు, అల్లారం ఏది, మరి అది అంతేనా. నీ పనులు చేసుకోవాలని దేవుడు పెట్టింది అది. మనకు ఆలోచించండి, ఇప్పుడు అంటే తరవంతా మారిపోయింది. ఇప్పుడు అలారం పెట్టిన అసలు ఒకప్పటి నుంచి ఆది నుంచి ఎప్పటి వరకు ఆ కోడి కోతాయి కదా కదంటారా. ఆ కోడి కూసింది అయ్యాడికే కదా లేచేవారు అమ్మా. అంటే ఇప్పుడు అదేంటి, దేవుడు ఎందుకు పెట్టాడు, నువ్వు లేచి నీ పనికి వెళ్ళమని. ఓకేనా? ఇలా ప్రతి దాంట్లో చూస్తే ప్రతి జంతువు ప్రతిది కూడా మన మేలు కోసమే దేవుడు చేశాడట. ఓకేనా? అవి కూడా ఏం చేస్తున్నాయి, వృక్షం కూడా ఒరే నాకు మరో జీవితం ఉందని చెప్తుందంట అది. ఆ పక్షిరాజు కూడా ఏమంటుంది, నాకు మరో జన్మ ఉందని చెప్తుందంట. చివరికి పురుగు, ఇందాక సాలి పురుగును చూసేవి నేత నేర్చుకున్నావా, బట్టలు కట్టుకున్నావా, ఆ పురుగులోంచి వచ్చింది ఏంటి, పట్టు. ఆ పురుగులోంచి వచ్చిందే పట్టు. ఇప్పుడు ఆ పురుగులోంచి వచ్చిందే ఏమనుకోకుండా ఆ పురుగు లాంటిది గొంగళి పురుగు. ఆ గొంగళి పురుగు ఏం చేసింది, అది భూమి మీద ఉన్నంతసేపు ఆ గడ్డి ఈ గడ్డి తిందే. కానీ అదేమనుకుంది తెలుసా, దానిలో ఉన్న ఏది సీతాకోక జీవితం చూసారా, అది కావాలని ఈ భూమి మీద ఉన్న బ్రతుకంతా కూడా చాలా దుర్బంధంగా బ్రతికింది అది. ఓకేనా? అందుకే పురుగు అక్కడ ఉంటే మనకు ఇక్కడ చిరాకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే తన రూపం మార్చుకుందో అది అక్కడ ఉంటే అక్కడ మనం పరిగెడుతున్నాం. అంటే ఇప్పుడు పురుగు నేర్పిందే లేదా నూతన జీవి అని చెప్పాలి. అలాగే చెట్టు నేర్పింది, పక్షి నేర్పిందే లేదంటారా, నేర్పిందే లేదంటారా. మరి ఇవన్నీ నేర్పుతుంటే ఇది చదివితే క్రైస్తవుడు ఏంటంటే, ఇది చదవకపోయినా క్రైస్తవుడు నేర్పుతుంది. ఏది చెప్పరమాట. అపోస్తుల కార్యాలు 5:31 ముగించేస్తున్నాను. 5:31 తీసారా, 5:31 త్వరగా. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతునిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇప్పుడు ఎవరా దక్షిణాస్తం? యేసుక్రీస్తు. ఇందాక చదువుకున్నామే, ఆయన దక్షిణాస్తం సాహస కార్యాలు చేసింది. ఎవరా కార్యాలు చేస్తా? యేసుప్రభు. అందుకే యేసుప్రభుకు మరోటి ఏంటో తెలుసా, మరో పేరేంటో తెలుసండి, జీవాధిపతి. ఓకేనా? జీవాధిపతి. అందుకే జీవరాశులకు ఆయన ఏమై ఉన్నాడో ఆధిపతి. ఇంకా చెప్పాలంటే మనుషులకు కూడా జీవం ఇచ్చినాడు ఆయన. అందుకే జీవాధిపతి యేసుప్రభు. అందుకే మరో జీవం ఉందని ప్రభు చెప్పాడు, గ్రంథం చెప్పింది. లోకంలో ఉన్న ప్రతి విషయాలు కూడా మనుషుడికి ఏం చేస్తున్నాయి, నేర్పుతూనే ఉంది. కానీ మనుషుడు ఏం చేస్తలేదు, నేర్చుకుంటాడు. నేర్చుకోకపోతే నష్టం ఎవరికే? అది అగ్రిప్ప, ఇదిగో నువ్వు ప్రవక్త నమ్ముతున్నావా అంటే నేను నమ్మితే క్రైస్తవుని అయిపోతాను భయవేసి నమ్మనన్నాడు. నమ్మకపోతే ఎవరికి నష్టం? అదనమాట. కనుక దేవుని కృప వల్ల మనం నమ్ముతున్నాం. వాటిలోంచి కూడా జ్ఞానాన్ని మనకు దేవుడు నేర్పుతున్నాడు. వాక్యం ద్వారా కూడా దేవుడు నేర్పుతున్నాడు. కనుక ఈ మాటల ద్వారా మన దేవుడు మన హృదయాల్లో బదిలిపరచాలి కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మరొకసారి అందరికీ ప్రభు నామాన ప్రత్యేకన్నాను. థ్యాంక్ యూ. మిగిలింది చెప్తే బాబు.